హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ టమాటా ఎగ్ కర్రీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి నేను చెప్పే ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా టమాటాలని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి మెత్తగా. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడాక 2 పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు కొంచెం బాగా ఎర్రగా వేగాలి, అప్పుడే కూర టేస్ట్ వస్తుంది. ఇవి బాగా వేగాక 1/2 చెంచా పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 3 కట్టల మెంతికూర వేసుకొని కలుపుకోవాలి. మెంతికూర మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి కలుపుకొని దానిలో మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. కారం అనేది చూసి వేసుకోండి. నేను వేసే కారం కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది, అందుకే కొద్దిగా ఎక్కువగా వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కూర కొంచెం దగ్గర పడ్డాక ఎగ్స్ పలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు కూర మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్స్ని అడుగు నుంచి మెల్లగా తీసి తిరగల వేసుకోవాలి. అప్పుడు ఇటువైపు కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఈ కూరంతా దగ్గర పడ్డాక 1 చెంచా ధనియా పౌడర్, 1 చెంచా జీరా పౌడర్, 1 చెంచా గరం మసాలా, ఈ 3 వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.